Yeah, guys, good morning. Good morning. Yeah. So, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది సేసు ఎనీ డౌట్స్ ఎస్టర్డే క్లాస్లో క్లియరా? ఓకే. సో నిన్న మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ లైక్ వెండర్ పోస్టింగ్ అండ్ తర్వాత జిఎస్టీ withholding tax vendor invoices, జిఎస్టీ వెండర్ ఇన్వాయిసెస్ ఏ విధంగా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అట్ ఏ టైం క్లియర్ చేయగలిగామనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, డన్. సో టుడే చూడండి, మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హెల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెల్డ్ ఆర్ హోల్డ్ ఏంటి సార్ ఈ పార్క్ డాక్యుమెంట్స్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్స్ అంటే? ఎప్పుడు వీటిని యూజ్ చేస్తామంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇన్వాయిస్ 1 lakh అనుకోండి, మనకు తెలియదు, 50,000 పోస్ట్ చేసి ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఇన్వాయిస్ని మళ్ళీ ఆల్టర్ చేయడానికి ఉపయోగించడమే పార్క్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ అంటాం. సో ₹1,00,000 ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకుంటే 50,000 ఇన్వాయిస్తోనే పోస్ట్ చేసి మీరు పార్క్ చేస్తారు, అంటే జస్ట్ స్టోర్ చేస్తారు. పోస్ట్ చేయరు, స్టోర్ చేస్తారు. మీరు పార్క్ చేశారంటే అది సేవ్ అవ్వదు, నార్మల్గా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఓకే ఎంట్రీ చేస్తారో అప్పుడు పోస్ట్ అవుతుంది, అంతవరకు అవ్వదు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో అది మీరు వెండర్లోనే చేయొచ్చు, కస్టమర్లోనే చేయొచ్చు, తర్వాత లైక్ జిఎల్ అయినా చేయొచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో చూడండి, పీపీటీ కనబడుతుందా? పీపీటీ కనబడుతుందా గైస్? యా, ఇక్కడ చూడండి. You can use document parking to enter and store incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limits on the fields that can be edited in a parked document. దీన్ని పార్క్ డాక్యుమెంట్ని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం ఎంటర్ చేస్తాం, తర్వాత దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది మనం చూస్తాం. దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ వచ్చేసి పెయిడ్ 5,000, రెంట్ డెబిట్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అకౌంట్. మనకు తెలియకుండా మనము 5,000తో ఎంటర్ చేస్తాం. సో యాక్చువల్గా రెంట్ 10,000. తర్వాత అకౌంటెంట్, ఓకే, అకౌంటెంట్ వచ్చేసి 10,000 యాక్చువల్గా, మనకు తెలియదు కాబట్టి 5,000తో పోస్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత అకౌంటెంట్కి ఫోన్ చేసి కనుక్కొని పూర్తిగా, సో 5,000 కాదు 10,000 అని తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి మళ్ళీ దాని అమౌంట్ మార్చి సేవ్ చేయాలి. ఎలా చూద్దాం. సీనియర్ అకౌంటెంట్ అడిగి, మనం అకౌంటెంట్ అనుకోండి, సీనియర్ అకౌంటెంట్ అడిగి మళ్ళీ అమౌంట్ మార్చి మళ్ళీ ఎంటర్ చేయాలి. వీటికి సంబంధించిన పోస్టింగ్స్: జిఎల్ పోస్టింగ్ FB50, జిఎల్ లైనెటెడ్ డిస్ప్లే FBL3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. 2 రకాలుగా మనము డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. FB50లో పోస్ట్ చేయొచ్చు సింగిల్ స్క్రీన్లో, డబుల్ స్క్రీన్లో F-65లో అయినా పోస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో అది ఎలా అనేది చూద్దాం. ఎక్స్పోజ్ ఓపెన్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
యా ఇప్పుడు చూడండి ఎఫ్బి 50కి వెళ్తున్నాను, జిఎల్ పోస్టింగ్. ఓకే, సో జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. ప్రింట్ అకౌంట్ డెబిట్ 5000 పోస్ట్ చేస్తున్నాను. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. యాక్చువల్గా 10,000 ఇవ్వాల్సి ఉంటే రెంట్, నేను 5,000 ఇస్తున్నాను. చూడండి ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ చేయట్లేదు నేను. ఇక్కడ పార్క్ అని ఉంది, పార్క్ డాక్యుమెంట్. దీన్ని పార్క్ చేస్తున్నాను. చేస్తే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 1011 LIT వాజ్ పార్క్డ్. అంటే పార్క్డ్ అంటే స్టోర్ అయి ఉంటుంది. మెయిన్ ఇన్వాయిస్గా ఇది సేవ్ అయి ఉండదు, జస్ట్ పార్క్ అయి ఉంటుంది. కావాలంటే చూడండి చేయాలంటే FBL3 వెళ్దాం. FBL3 ఈరోజు 24/5 డేట్స్ ఉన్నాయి. టుడే డేట్ లేదు. ఎందుకు కనిపించలేదు చెప్పగలరు ఎవరైనా? చూద్దాం. ఎందుకు ఈరోజు మనం ఇప్పుడే ఇంతకు ముందుగా పోస్ట్ చేసిన ఎంట్రీ ఇక్కడ కనిపించలేదు? కారణాలు ఏంటి? ఎక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే అది మనము యాక్చువల్గా మనము డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయలేదు, యాక్చువల్గా పార్క్ చేసాం. సో మనం బిఫోర్ పోస్ట్ చేసేప్పుడు మనం సిమ్యులేట్ చేసి ఎంట్రీ కరెక్ట్ గా ఉందో లేదని మళ్ళీ మనం పోస్ట్ చేస్తాం, లైక్ సేవ్ చేస్తాం. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా పార్క్ చేసాం. బికాస్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు, అది ఎంట్రీ కరెక్ట్ రాంగ్ అనేది కూడా మనకి అప్రూవల్ పర్పస్ మనం పార్క్ చేసి పెట్టినాం, మేబీ సీనియర్ మేనేజర్ పర్పస్. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఆ ఎంట్రీ ఇక్కడ కనిపిస్తుందా లేదా? ఎక్కడ ఆప్షన్ వేసి పెడితే కనబడుతుంది? ఇక్కడ జస్ట్ పార్క్ అయినట్టుగా. ఇప్పుడు ఇవి మెయిన్ ఇన్వాయిసెస్, మెయిన్ పోస్టింగ్స్, ఇవన్నీ పార్క్. అది ఇప్పుడు మనం పోస్ట్ చేసింది పార్క్, అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి? ఎక్కడ టిక్ మార్క్? అది FBL 1లోనే అక్కడే మనకి పార్క్ అది అని ఐ థింక్ ఆప్షన్ ఉంటుంది అక్కడ కిందికి రండి. నోటెడ్ ఐటమ్స్, పార్క్డ్ ఐటమ్స్. యా, పార్క్డ్ ఐటమ్స్. పార్క్డ్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అది సపరేట్ గా కనబడుతుంది. చూసారా, సపరేట్ గా ఉంది. సో నిన్న ఒక ఎంట్రీ పాస్ చేసాం, ఈరోజు ఒకటి పాస్ చేసాం. ఇక్కడ చూడండి ఎల్లో సింబల్, డెల్టా సింబల్ కనబడుతుంది కదా, పార్క్ కూడా కనబడుతుంది. మనం పార్క్ చేసినప్పుడు దీనికి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు. ఏ తారీఖున, ఏ డేట్న, ఏ ఇయర్లో ఎంట్రీ పాస్ చేసాము. ఇక్కడ చూడండి అసైన్మెంట్ నెంబర్ ఉంది. ఇది వచ్చేసి చూడండి నిన్న 2024 ఒకటో నెల 5వ తారీఖున పోస్ట్ చేసాం, అది ఇక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు, అంటే ఇది ఇంకా పరిపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఓకే, 10101011. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5,000 ఉంది. ఈ 5,000 కదా 10,000 చేస్తాం. నిన్న ఒక ఎంట్రీ పాస్ చేస్తాం, 40,000 ఉంది. ఒకవేళ 50,000 అనుకోండి, 50,000 మార్చి పోస్ట్ చేస్తాం. ఇలా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? FBV0కి వెళ్ళాలి. ఈ సెషన్ తీసుకున్నాం. FBV0. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు పోస్ట్ చేసింది 1011 కదా, ఇక్కడ షో చేస్తుంది డాక్యుమెంట్ లిస్ట్. ఎగ్జిక్యూట్. నిన్నది 1010, ఇది నిన్నది 5వ తారీఖుది.
ఇప్పుడు పోస్ట్ చేసింది 1011. రెండింటిని మార్చచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 1010 ఉందిగా, ఇది కూడా నిన్నది కూడా మారుస్తాను. ఓపెన్. ఇది వేరే ఫార్మాట్ 2 ఇది, అది కూడా చూపిస్తాను. 50,000 ఇస్తున్నాను. ఇప్పుడు మనం పోస్ట్ చేసింది ఫార్మాట్ 1, ఇది ఫార్మాట్ 2. చూడండి 40,000 కాస్త 50,000 చేసేసినాం. ఇక్కడ రెంట్ ఉంది, ఓన్లీ రెంట్ అకౌంట్ అని యాడ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి పోస్ట్. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ అని కంపెనీ కోడ్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అయింటుంది. పార్క్ నుంచి మనకి మెయిన్ ఇన్వాయిస్గా జనరేట్ అయింటుంది. కావాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు 1010 చేసా, కావాలంటే చూడండి. వచ్చిందా? ఓకే, 2 చేసి చూస్తాను. రైట్, బ్యాక్. ఇప్పుడు ఇది కూడా చేద్దాం. 1011 ఇది ఓపెన్ అవుతుంది. ఈ 5,000 కాస్త తీసేసి 10,000 పెడతా. అది పార్క్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ తీసేయాలి బయట. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. ఐదు వేలు కాస్త 10,000 చేశాను. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ పార్కే వస్తుంది పైన, ఇక్కడ పోస్ట్ చేయాలి. పోస్ట్ అయిపోయింది. రిఫ్రెష్ చూడండి, వచ్చింది ఇక్కడ 10,000. చూడండి, నిన్నది పోస్ట్ చేశాను కదా, నిన్నది 5వ తారీఖున 40,000ని 50,000 చేసినాం. ఓకే, ఇట్లా ఏవైతే పార్క్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ పార్క్ డాక్యుమెంట్ జస్ట్ స్టోర్ అయి ఉంటాయి. మనం సీనియర్ని అడిగేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత మనము దాన్ని క్లియర్ చేయాలి. 1010 40,000ని 50,000 చేసాం ఇక్కడ 5వ తారీఖున. తర్వాత 1011 5,000ని 10,000 చేసి పోస్ట్ చేసాం. ఈ విధంగా మనం హోల్డ్ పార్క్ డాక్యుమెంట్ని ఇలా చేయాలి. ఇది ఫస్ట్ సింగిల్ స్క్రీన్. డబుల్ స్క్రీన్లో ఎలా చేయాలో చూద్దాం. డైరెక్ట్గా పార్కే ఇక్కడ చూడండి, F-65 1010 చేశారు కదా, అది డబుల్ స్క్రీన్లో చేసిందే. డైరెక్ట్గా వస్తుంది పార్క్ డాక్యుమెంట్ అని. ఇది కామన్. ఇక్కడ రెంట్ అకౌంట్ ఎంటర్. ఇప్పుడు 20,000 పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా 30,000 అయితే నాకు తెలియదు పూర్తి ఇన్ఫర్మేషన్. నేను 20,000తో పాస్ చేస్తున్నాను. ఇక్కడ 50 బ్యాంక్ అకౌంట్ 50,000 బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్లోకి వెళ్ళి పార్క్ చేస్తున్నాను. చూడండి 1012 LIT వాస్ పార్క్ అయింది. వెళ్ళి చూద్దాం. /n FB L3N టిక్ మార్క్ పెట్టుకోండి. పార్క్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూసారా, పార్క్ డాక్యుమెంట్ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు. ఓకే, 1012 20,000. యాక్చువల్గా రెంట్ 30,000. నాకు తెలియక నేను 20,000 ఎంటర్ చేసా. ఇప్పుడు దాన్ని ఆల్టర్ చేయాలి.
ఇప్పుడు మనం చేసింది డబుల్ స్క్రీన్లో. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? FBV0కి వెళ్ళాలి. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ 1012. 1012 ఓపెన్. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఈ 20,000 కాస్త 30,000 చేస్తాం. మార్చేశాను. పైన డాక్యుమెంట్కి వెళ్ళి పోస్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు పోస్ట్ అయింది. లిస్ట్ రిఫ్రెష్. చూసారా? 1012 20,000 కాస్త 30,000గా మారింది. ఇలా అండి. ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్. దీన్ని మెయిన్ డాక్యుమెంట్గా సీనియర్ అకౌంటెంట్తో అమౌంట్ క్లారిఫై చేసుకొని మెయిన్ డాక్యుమెంట్గా మనం పోస్ట్ చేయాలి. సో పార్క్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు డాక్యుమెంట్కి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే మెయిన్ ఇన్వాయిస్గా మనం పోస్ట్ చేస్తామో అప్పుడు అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అనేది FB50లో చేసాం. ఓకే, సో ఇది మీరు వెండార్ ఇన్వాయిస్లో కూడా పోస్ట్ చేయొచ్చు. వెండార్ ఇన్వాయిస్లో కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ ఉంటుంది. వెండార్కి ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. కావాలంటే ఒకటి ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. /FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఓకే, దీంట్లో కూడా పార్క్ చేయొచ్చు. ఇక్కడ 50,000 యాక్చువల్గా 1 lakh అనుకోండి. నేను 50,000తో ఎంటర్ చేశాను బై మిస్టేక్లో. ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ 530 LIT వాస్ పార్క్డ్ అయింది. ఇది కావాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళి చూడండి. /FB L1N దీనికి కూడా అండర్లో పార్క్డ్ ఐటమ్స్ అనే ఆప్షన్ టిక్ మార్క్ పెట్టుకోండి, లేకుండా కనిపించదు. చూసారా? పార్క్డ్. దీనికి కూడా అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎక్కడ వెళ్దాం? FBV0కి వెళ్దాం. /FBV0 F530 డాక్యుమెంట్ లిస్ట్ LIT 530 ఓపెన్ ఇట్. ఇప్పుడు 50,000 కాస్త 1 lakh చేస్తాను. ఎంటర్. సిమ్యులేట్. చూసారా? ఆ 50,000 కాస్త 1 lakh చేశాను. పోస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ అవుతుంది. కావాలంటే చూడండి.
చూసారా? ఆ పార్కోడ్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది మెయిన్ డాక్యుమెంట్గా కన్వర్ట్ అయిపోయింది. 6/1/2024 1,05,30 ఇలామా. ఈ విధంగా పార్కోడ్ డాక్యుమెంట్ వెండర్లో చేయొచ్చు, కస్టమర్లో చేయొచ్చు, జిఎల్లో కూడా చేయొచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి. హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్. Whole documents are incomplete documents when data required to complete the transaction is not available, like cost center and bank charges and all. The system does not update any account balance. Temporary document number will be generated when we hold the document. పార్క్ డాక్యుమెంట్లో ఒక టెంపరీ నెంబర్ జనరేట్ అవ్వదు, అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు. బట్ ఇవి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కనపడుతుంది. కానీ హోల్ డాక్యుమెంట్ కనిపించదు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే కానీ వెండర్ తర్వాత జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో దీనికి హోల్ డాక్యుమెంట్లో అక్కడ కనిపించదు. దీంట్లో ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. దీంట్లో కూడా అంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలీదు. హాఫ్ అమౌంట్తో లేకుంటే హాఫ్ ఇన్ఫర్మేషన్తో ఎంటర్ చేసి ఉంటాం. తర్వాత మన సూపర్ సీడ్ని అడిగేసి రిమైనింగ్ కంప్లీట్ చేసి మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేస్తాం. దీన్ని కూడా హోల్ డాక్యుమెంట్ అంటాం. అండ్ ఆల్సో ఇది మనం ఒకసారి ఓల్డ్ డాక్యుమెంట్స్ పోస్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ డాక్యుమెంట్ పోస్ట్ చేసేంత వరకు మనకి బ్యాలెన్స్ కూడా మనకి రిఫ్లెక్ట్ కాదు. అవును, జస్ట్ స్టోర్ లో ఉంటది కదా, కాదు. అవును, ఇప్పుడు మనకి టాలీలో F7 అనేది ఎంత ఇంపార్టెంటో జర్నల్ అనేది, దీంట్లో కూడా ఈ వర్క్ హోల్ డాక్యుమెంట్స్ ఆ టైప్ అన్నమాట. ఇది మెయిన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇలాంటి ఎఫెక్ట్ చూపించదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లైక్ హైయర్ మేనేజ్మెంట్ నుంచి మనం మళ్ళీ పోస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఎస్ 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 కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, FB 11కి వెళ్తున్నాను. FB 11 ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఓకే, దీని యొక్క ఫార్మాట్ ఇలా ఉంటుంది. టుడే డేట్ ఇస్తున్నాను. ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే జిఎల్ అని అర్థం. నెంబర్ ఇక్కడ టెంపరీ నెంబర్ డాక్యుమెంట్, టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది అమ్మా. 40 is the debit. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,000తో పాస్ చేస్తున్నాను, లేదంటే 15,000తో పాస్ చేస్తున్నాను. ఓకే, డాక్యుమెంట్లు వెళ్ళి హోల్డ్ చేస్తున్నాను. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది చూడండి. చూసారా, ఒక టెంపరీ నెంబర్ అడిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. 1 2 3 ఎంటర్. చూడండి, డాక్యుమెంట్ 1 2 3 వాజ్ హెల్డ్ అయింది. ఓకే, ఇది మనకి లైక్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కనపడుతుందో లేదో గమనించండి. /n FB L3N జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్కడ కనిపించదు. దీనికి సపరేట్గా ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడ పార్క్డ్ ఐటమ్స్ లాగా దానికి సపరేట్ ఐటమ్స్ కూడా ఉండదు. ఓకే, సో డన్. ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలి. మళ్ళీ ఆ 15,000 కాస్త 30,000తో 15,000 అమౌంట్ని 13,000తో మనం ఎంటర్ చేయాలి.
ఓకే, సో FBL3N ఇది చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళాలి. /n FB11 ఆ టెంపరీ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. 1 2 3 ఎంటర్ ఇవ్వండి. ఓపెన్ చేసి 30,000గా మార్చండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి హోల్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అని కంపెనీ కూడా LIT 1013. ఇప్పుడు వెళ్ళి చూడండి. /n FBL3N ఎగ్జిక్యూట్. 30,000 వచ్చిందా? ఇప్పుడు ఎంటర్ చేసింది. ఇంతకు ముందు 30,000 పైన ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేసాం 30,000 ఎక్కడ ఉంది చూడండి. ఇలా అమ్మా, ఈ విధంగా హెల్డ్ డాక్యుమెంట్ని మనం ఎంటర్ చేస్తాం. వీటన్నిటిని చూడాలంటే డిస్ప్లే డాక్యుమెంట్ FB03కి వెళ్తే ఈరోజు పోస్ట్ చేసిన అన్నీ అక్కడ కనపడతాయి. /n FB03 డాక్యుమెంట్ లిస్ట్. ఈరోజు పోస్ట్ చేశాం కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. కిందికి రండి. ఇయర్ తీసేయండి. ఎట్లా ఫైనాన్స్ డేట్ ఉంటుంది కదా, 2024. ఇక్కడ చూడండి, 1 2 2వ తారీఖున, 4వ తారీఖున, 5వ తారీఖున, కింద చూడండి 6వ తారీఖున కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఓకే, KR అంటే ఏందిమా? KR అంటే వెండర్ ఇన్వాయిస్. SC అంటే GL అకౌంట్. ఓకే, మొత్తం ఇక్కడే ఉంటాయి చూడండి. ఇప్పుడు పోస్ట్ చేశాం కదా 6వ తారీఖున, మొత్తం ఇక్కడే ఉంటాయి. మొత్తం A to Z FB03లో ఉంటాయి చూడండి. ZP డాక్యుమెంట్ ద్వారా క్లియర్ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తున్నాయి. KZ, DZ, ZP. ఓకే, అన్నీ ఉంటాయి ఇక్కడే. క్లిక్ చేస్తే మనకి ఇలా షో చేస్తుంది. ఓకే గైస్, ఎనీ డౌట్స్? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? క్లియరా? అందరు అప్డేట్లో ఉన్నారా? అది శ్వేత, లీలా గారు అప్డేట్లో ఉన్నారండి? ఏ రోజు ఆ రోజు చేస్తున్నారా? హలో, చెప్పాలి, సైలెంట్గా ఉండకూడదు. ఓకే, ఏ రోజు ఆ రోజు మ్యాక్సిమం చేయండి అమ్మా. కొంచెం టైం టేకింగ్ ఉన్నా వీడియోని 1-2 సార్లు చూసి చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఓకే, మర్చిపోవద్దు. ఓకే, అవి చేసేసేయండి. సో టుమారో మనం టుమారో సండే కదా,